దొండకాయలు ఆల్రెడీ 2 రోజుల క్రితం హార్వెస్ట్ చేశాను. మళ్ళీ ఇంకా కాయలు ఉన్నాయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న కోదండరామాలయంలో ప్రతి గురువారం భోజన కార్యక్రమాలు పెద్దవాళ్ళకి జరుగుతూ ఉంటాయండి. అంటే అన్నదానం అనమాట. అప్పుడు ఇద్దాము అన్నట్టుగా ఈ వంకాయలు, దొండకాయలు అలాగా నేను ఇంచుమించు ఒక 1 వీక్ మా గార్డెన్లో కాసిన ఈ 2 రకాల కాయగూరలు ఇద్దాము. దాంతోపాటు వేరే వేరే మిగిలినవి కూడా కొద్దిగా సాంబార్లోకి ఉపయోగించేలాగా ఇద్దాము అని చెప్పేసి నేను ఇలాగ దొండకాయలు అవి కోసేసి ఉంచాను. ఇంకా చాలా ఉన్నాయండి దొండకాయలు. అవి కోసే ముందు ఈ దొండపాదు ఎక్కడుంది ఏంటి అన్నది చూపిస్తాను. ఎప్పుడు కూడా నేను వంకాయలు హార్వెస్ట్ చేయడం, బెండకాయలు హార్వెస్ట్ చేయడం ఇవే చూపించడం కానీ మా దొండపాదు ఈ హార్వెస్ట్ ఇది ఎప్పుడు చూపించలేదు. సరే ఈవేళ అవి కోస్తూ ఈ కాయలు ఇవి కూడా ఎన్ని వచ్చినాయి ఏంటి చూపిద్దాం మీకు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ముందు 2 పాదులు వేసాం పెన్సిల్ దొండే, కాకపోతే దాంట్లో ఇప్పుడు ఒక పాదే మిగిలిందండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పాదు తీసుకొచ్చి వేసాము. మొత్తం 2 పాదులు కలిసి చక్కగా ఇలాగ మొత్తం అంతా అల్లుకున్నాయి. ఈ పండూరు మామిడి చెట్టు కిందే అనమాట. మొత్తం ఇది వరకు ఈ పందిరికే ఉండేదండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ ఎండ కోసం ఆ తీగలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే కొంచెం కొంచెం పందిరి సెట్ చేసాము. అంతా చక్కగా అల్లుకుపోయింది. మనం కనీసం ఒక 3 రోజులకు ఒకసారన్నా హార్వెస్ట్ చేయాలండి, లేకపోతే కాయలన్నీ ముదిరిపోతాయి. ఇక హార్వెస్ట్ మొదలు పెట్టేద్దామండి. మరీ ఎక్కువ హైట్కి వేయలేదండి పందిరి, అందువల్ల మాకు కొయ్యడానికి ఈజీగానే ఉంటాయి. కొంచెం హైట్ ఉంటే కనుక ఇదిగోండి ఆ పైన ఉన్నవి అందుకోవడం కోసం ఈ డబల్ పీట అనమాట ఇది వేసి ఇది ఎక్కి కోస్తూ ఉంటాము. దొండపాదుకి మనం పందిరి కంపల్సరీ వేయాలండి. అలాగే మనం ఒక 4 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో పాదు పరిస్థితిని బట్టి ప్రూన్ చేసేసుకుంటూ ఉండాలి. ఒకసారి మనం దొండతీగ వేసుకుంటే అది అలాగ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి దిగుబడిని ఇస్తుందండి. ఈ దొండతీగని చాలా సులువుగా పెంచుకోవచ్చండి. ప్రూన్ చేసేస్తూ ఉంటే చాలు, అదే చక్కగా హార్వెస్ట్ ఇచ్చేస్తూ ఉంటుంది. కాయలు మాత్రం కొంచెం తడుముకుని కొయ్యాలండి. పాత హార్వెస్ట్ దాంట్లోనే వేసేసాను. ఆ కాయలు ఈ కాయలు కలిపి చూద్దాం, ఈ పళ్ళెల నుంచి బయటకు వచ్చేస్తాయేమో. ఇవ్వండి దొండకాయలు ఇంచుమించు ఒక 1.5 కేజీ దాకా ఉండొచ్చు. మా రామాలయంలో అన్నదానానికి ఉపయోగించడం కోసం ఈ దొండకాయలు తీసుకెళ్తాను. ఇలాగ మా ఇంట్లో పండించిన కాయగూరలు అవి అన్నదానానికి ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. అలాగే మీ ఇంట్లో దొండపాదు ఉంటే కనుక మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ ఉపయోగిస్తుంది కదండి.